తల్లి పాలు ఇచ్చిన తర్వాత సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బేవు దించడానికి కొంతమంది భుజాన్ని మీద వేసుకొని ట్యాప్ చేస్తుంటారు కదా, సో అంటే ఆ విధానం పర్ఫెక్ట్ విధానం గురించి వివరిస్తారు. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి భుజాల మీద వేసుకోవచ్చు. సో భుజాల మీద వేసుకునేటప్పుడు కొంచెం పొట్ట పై మన షోల్డర్ బ్లేడ్ దగ్గర కంటే మన భుజం దగ్గరకు వచ్చేటట్టుగా చూసుకోండి బిడ్డ పొట్ట. సో దట్ ఏదైనా ఎక్సెస్ గ్యాస్ ఉంటే కూడా బయటకు వస్తుంది. మెడ అటు ఇటు పడిపోతుంది అన్నట్టుగా అంటారు. ఈ చేతితోటి మెడని స్టెబిలైజ్ చేసుకోవాలి. ఈ చేతితోటి కింద మనం బమ్ దగ్గర పట్టుకోవచ్చు. సో బేబీని ఈ పొజిషన్లో ఇలా ఎత్తుకొని ఇట్లా బేవ్ చేయించవచ్చు. ఇది అందరికీ కంఫర్టబుల్ ఉండదు. అలాంటి వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మనం కూర్చొని మన లెవెల్లో ఏదైనా బెడ్ కానీ ఏదైనా ఉంటే బెడ్ ఐ విల్ సజెస్ట్, బేబీని ఆ బెడ్ మీద కూర్చోబెట్టుకోండి. మీరు దగ్గరగా కూర్చోబెట్టండి బేబీని మంచిగా. ముందు నుంచి మెడ పట్టుకోండి, ఇట్లాగా వీపు మీద రాయండి, బేవ్ తీయించండి. బేవ్ వస్తుంది, ఎత్తుకోండి, పడుకోబెట్టండి. దిస్ ఈస్ వెరీ ఈజీ. మేము ఐసీయూస్లో అట్లాగే ఇస్తాం బర్పింగ్ అన్నది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.